సో మన ట్రైన్కి ఇప్పుడే ప్యారలల్గా ఇంకో ట్రైన్ అయితే రన్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం దిగిన ట్రైన్ అయితే ఇది. కాకపోతే ఇప్పుడు నేను ట్రైన్ షిఫ్ట్ అవుతున్నా. ఇది 07281 నర్సాపూర్ నుంచి గుంటూరు వరకు మేము అనమాట. ప్రతి 4 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి స్టేషన్ ఉంది. అందుకనే ఈ రూట్లో ఇన్ని స్టేషన్స్ కనబడుతున్నాయి. ఈ ట్రైన్ రైట్ టైం అయితే 6:10కి. భీమవరం నుంచి విజయవాడ వరకు, భీమవరం టౌన్ టు విజయవాడ 108 కిలోమీటర్లు 25 రూపాయలు పడింది అంతే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ జర్నీ చేయబోతున్నాను. ఎప్పుడు తిరిగే రూట్లు కాదు, ఇది ఒక డిఫరెంట్ రూట్. ఇది చాలా మంది అడిగారు ఈ ట్రైన్ పర్టికులర్గా వీడియో చేయమని. ఈ ట్రైన్కి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. ఇంతకీ ట్రైన్ ఏంటి ఏం చెప్పలేదు కదా, డైరెక్ట్గా ట్రైన్ని చూపించే మనం అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ నేను నిడదవోలు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. నిడదవోలు నుంచి విజయవాడ వరకు టికెట్ అయితే తీసుకున్నా. 60 రూపాయలు అయితే పడింది. అండ్ టోటల్ కిలోమీటర్స్ వచ్చేటప్పటికి 127. ఇది మన స్టేషన్ ఎంట్రన్స్ అయితే నిడదవోలు. ఇది రిజర్వేషన్కి, అలాగే జనరల్ టికెట్స్ కూడా ఇక్కడైతే తీసుకోవచ్చు. మనం ఈరోజు జర్నీ చేయబోయేది లాస్ట్లో చూడండి, నిడదవోలు టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అని ఉంది కదా, 11:50కి థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే ఉంది. 07674 నిడదవోలు రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం రెనోవేషన్ అయితే చేస్తున్నారు. ఈ స్టేషన్ అనే కాదు, చాలా స్టేషన్స్ మొత్తం రెనోవేషన్ అయితే చేస్తున్నారు. మంచి నీట్గా తయారు చేస్తున్నారు. కొంచెం టైం పడుతుందేమో కానీ మన ఇండియాలో మొత్తం అన్ని రైల్వే స్టేషన్స్ ఓ రేంజ్లో ఉండబోతున్నాయి. ఇదిగోండి మన ట్రైన్ అయితే రెడీగానే ఉంది థర్డ్ ప్లాట్ఫామ్ మీద. ఇక్కడ చూడండి, రాజమండ్రి, విజయవాడ జంక్షన్, మచిలీపట్నం, గుడివాడ జంక్షన్, భీమవరం జంక్షన్, నర్సాపూర్, నిడదవోలు జంక్షన్, మచిలీపట్నం. ఇప్పుడు మనం ఎక్కే రూట్ ఏంటో తెలుసా, నిడదవోలు నుంచి నర్సాపూర్ 07674 ఇక్కడ ఉంది చూడండి. ఇది ఇప్పుడు మనం ట్రావెల్ చేసే రూట్. ఈరోజు మనం ట్రావెల్ చేసేది ఈ ట్రైన్లో జస్ట్ నర్సాపూర్ వరకే కాదు, నర్సాపూర్ నుంచి మళ్ళీ విజయవాడ వరకు కూడా. ఇదిగో ఫ్రంట్ బోర్డు కూడా ఉంది. మన ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం అనేది బోర్డు ఉంటుంది కదా, దీనికి కూడా అలాగే ఉంటాయి. మెమో ట్రైన్స్ ఏవైనా సరే ముందర బోర్డు కూడా ఉంటాయి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం అనేది. ఈ మెమో ఎక్స్ప్రెస్ అనేది ప్రతిరోజు తిరుగుతుంది. నిడదవోలులో 11:50కి స్టార్ట్ అవుతుంది. అదే సేమ్ నర్సాపూర్ వెళ్ళేటప్పటికి 1:40కి రీచ్ అవుతుంది. ఈ మధ్యలో ఏం స్టేషన్స్ ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ మనం ట్రావెల్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇది మొన్నటి వరకు ఎలా ఉండేదంటే, సింహాద్రి ఉండేది కదా, విశాఖపట్నం నుంచి గుంటూరు ట్రావెల్ చేసే సింహాద్రి, దానికి లింక్ ఉండేది. అంటే అది వచ్చిన తర్వాత ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్లో ఉంది, సింహాద్రి క్యాన్సిల్లో ఉంది. కాబట్టి ఇదైతే ఆన్ టైం వెళ్ళిపోతుంది. మార్నింగ్ 6:15 దగ్గర నుంచి మనకి నర్సాపూర్ వెళ్ళడానికి ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇదే లాస్ట్ ట్రైన్ నిడదవోలు నుంచి నర్సాపూర్ వెళ్ళడానికి. దీని తర్వాత మెమోలు అయితే ఏం లేవు. ఇక్కడ ఈ రూట్లు అయితే చూస్తున్నారు కదా, ఈ ట్రైన్కి ర్యాక్ షేరింగ్లు అయితే ఉన్నాయి. సో ఇదే ట్రైన్ ఇక్కడ మీకు కనబడుతుంది, అన్ని రూట్స్లో తిరుగుతుంది ఇది. ఇప్పుడే సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి వ్యాప్ 7 లోకోతో అయితే వచ్చింది, 30290. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది. ఫుల్ రష్ ఉంది అసలు. కరెక్ట్గా 1 మినిట్ స్టాప్ అంటే మళ్ళీ తీసేస్తున్నారు జన్మభూమి. ఇప్పుడు టైం 11:50 అయింది. ఇప్పుడే మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని. రైట్ టైంకి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నిడదవోలు జంక్షన్ నుంచి. సో మన ట్రైన్కి ఇప్పుడే ప్యారలల్గా ఇంకో ట్రైన్ అయితే రన్ అవుతుంది చూడండి. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ఇది నిడదవోలులో హాల్ట్ అయితే ఉండదు. సో అందుకనే మన దానికి ప్యారలల్గా రన్ అవుతుంది. ప్యారలల్గా రన్ అవడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే, ముందరికి వెళ్ళిన తర్వాత ట్రాక్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. అది మెయిన్ లైన్. అది తాడేపల్లిగూడెం ఆ రూట్ వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు మన ఎక్కిన ట్రైన్ ఆ రూట్ వెళ్తుంది కదా, వేరే రూట్ వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇంకా ఆ రూట్కి మన రూట్కి సంబంధం ఉండదు. ఈ భీమవరం, తణుకు, అత్తిలి, మంచిలి ఇలాంటి రూట్లు అన్ని ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళందరూ కంపల్సరీగా మెయిన్ జంక్షన్ ఏంటంటే నిడదవోలే. ఈ ట్రైన్లో కోచ్లు ఎలా ఉంటాయి మీకు అయితే చూపిస్తాను. దానికంటే ముందర మీకు కూడా అయితే చూపించాలి. ఈ ట్రైన్కి మెయిన్గా వాష్రూమ్స్ ఏమి ఉండవు. కోచ్లు అయితే ఇలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మొత్తం ఖాళీగానే ఉంది ట్రైన్. ఏ స్టేషన్ దగ్గర మొత్తం క్రౌడ్ ఫుల్ అవుతారనేది చూడాలి. ఈ స్టేషన్ ఏంటో తెలుసా, కల్దారి. కాకపోతే మన ట్రైన్ అయితే ఆగలేదు. మన ట్రైన్కి చాలా తక్కువ స్టాప్లు అయితే ఉంటాయి, ప్రతి చోట అయితే ఆగదు.
నిడదవోలు దాటిన తర్వాత తణుకు, తర్వాత అత్తిలి, మంచిలి, భీమవరం జంక్షన్, వీరవాసరం, పాలకొల్లు, ఆ తర్వాత నర్సాపూర్. మొత్తం మన ట్రైన్ ఆగే హాల్ట్లు అయితే ఇవే. ఈ ట్రైన్ స్పీడ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ కొడుతున్నారు. 90 పైన ఉంటుంది మొత్తం స్పీడ్ అంతా కూడా. కాకపోతే దీంట్లో ఉన్న జనాలు అది చూస్తే ఏంటంటే అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేదు కదా. ఇదే సేమ్ ట్రైన్ ఏ రాజమండ్రి నుంచి ఏమన్నా చేస్తే బాగుండదేమో, ఇంకొంచెం క్రౌడ్ ఎక్కువ ఫుల్ అవుతారు కాబట్టి. నిడదవోలు నుంచి అనేటప్పటికి క్రౌడ్ అనేది చాలా తక్కువ కనిపించింది. మరి ఏ స్టేషన్లో ఈ ట్రైన్కి ఎక్కువ క్రౌడ్ ఉంటారనే చూడాలని. టైం కూడా ఏంటంటే పొద్దున్నే టైం కాదు కదా, ఇది 11:50కి. పొద్దున్నే టైం అంటే కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి పనికి వస్తుంది. ఇది 11:50 కాబట్టి అది కూడా ఒక రీజన్ అనమాట క్రౌడ్ తక్కువ ఉండడానికి. వచ్చేసాం మన జర్నీలో ఫస్ట్ హాల్ట్ ఇది తణుకు. తణుకు రైల్వే స్టేషన్ ఒకటి మంచి నీట్గా ఉంటుంది. ఈ తణుకు రైల్వే స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా? TNKU అని ఉంటుంది. టైం అయితే 12 అయింది. తణుకు ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి మన ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. చాలా మంది ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేసే వాళ్ళ నేను ఒకటి. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారా గ్రీనరీని, అలాగే సన్ రైజ్ని, సన్సెట్ని, ఇలాంటి వాటి నేచర్ని? మన జర్నీలో సెకండ్ హాల్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం, మత్తిలి. ఇటు సైడ్ స్టేషన్లు అన్నీ అసలు మంచి నీట్గా ఉన్నాయి. ప్లాట్ఫామ్లో అవన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే జనాలు తక్కువ ఉంటే నీట్గానే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. గట్టిగా 10 మంది కూడా లేరు మన ట్రైన్ ఎక్కేవాళ్ళు. అత్తిలి స్టేషన్లో జస్ట్ 1 minute హాల్ట్ అంతే. ఇదేంటో తెలుసా? మంచిలి రైల్వే గేట్. ఇది మంచిలి స్టేషన్ అయితే వచ్చేసింది. ఇది కూడా ఈరోజు మన దాంట్లో 3వ హాల్ట్ ఇది. ఇప్పుడే మంచిలి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ మంచిలి దేనికి ఫేమస్ తెలుసు కదా? భగవాన్ పూతరేకులు. మనకి ఆత్రేయపురం దగ్గర అంతా ఎంత ఫేమస్, మంచిలి కూడా అంతే ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా పర్చేస్ చేశారు ఇక్కడ? ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 12:30 అయితే అయింది. మంచిలి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రూట్ అంతా చూస్తున్నారా? మొత్తం ఎంత గ్రీనరీతో నిండిపోయిందో. అంటే మనం ఎక్కడో కేరళ వెళ్ళి ట్రావెల్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మొత్తం ఈ గోదావరి జిల్లాలో ఈ రూట్ అయితే ఇలా ఉంటుంది. ఈ స్టేషన్ ఏంటో తెలుసా? ఆరవల్లి స్టేషన్ అది. ఇక్కడ కూడా మన ట్రైన్కి హాల్ట్ ఏం లేదు. ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ చూడడానికైనా కంపల్సరీగా ఈ రూట్లో ట్రావెల్ చేయాలి. నిడదవోలు నుంచి నరసాపురం కానీ, లేకపోతే నిడదవోలు నుంచి భీమవరం కానీ, ఏదైనా ఇలాంటి బ్యూటీని చూడాలంటే కంపల్సరీగా ట్రావెల్ చేయాల్సిందే ఈ రూట్లో. నేను కూడా ఈ రూట్లో ట్రావెల్ చేసి చాలా రోజులైంది, నియర్లీ 1 year పైన అయింది. ఆరవల్లి స్టేషన్ చూసారు కదా? ఆరవల్లి స్టేషన్ టు నిడదవోలు. ఇది ఏంటంటే ఎలక్ట్రిఫికేషన్లో లాస్ట్ ఫేజ్ అనమాట. మొత్తం 5 phaseలో ఇది ఎలక్ట్రిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు. 2022లో కంప్లీట్ అయింది. అక్టోబర్ డేట్ అయితే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ 2022లో మొత్తం టోటల్ ఈ రూట్ అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ అయింది. ఆ ముందర వరకు అన్ని డీజిల్ లోకల్లో తిరుగుతూ ఉండేవి. మెయిన్గా గూడ్స్ ట్రైన్లు అయితే మాత్రం ఈ రూట్లో చాలా తిరుగుతున్నాయి. విజయవాడ నుంచి అది మెయిన్ రూటు, ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి గూడ్స్ ట్రైన్లు అన్నీ కూడా ఈ లైన్ మీదుగా పంపించేస్తున్నారు. ఈ పైన కనబడుతున్న ఫ్లైఓవర్ భీమవరం బైపాస్. ఇది అంటే ఉండి రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఇది మన జర్నీలో నెక్స్ట్ హాల్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం. భీమవరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు కనబడుతుంది ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇది ఈ స్టేషన్లో కూడా మనకి క్రౌడ్ ఏమంతగా కనిపించట్లేదు. ఇదిగో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. 20 మంది ఉన్నారేమో అంతే. టైం చూస్తున్నారు కదా? 12:50 అయితే అయింది. ఇది కరెక్ట్ టైం 12:48. అంటే 2 నిమిషాల తేడాలో మన ట్రైన్ అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ దిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన ట్రైన్ ఎక్కే వాళ్ళు ఎక్కువ లేరు, కానీ దిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన ట్రైన్ రైట్ టైంకి మళ్ళీ భీమవరం జంక్షన్ నుంచి అయితే మూవ్ అయిపోతుంది. ఈ ట్రైన్ భీమవరం టౌన్కి అయితే వెళ్దాం. మన జర్నీలో నెక్స్ట్ స్టేషన్ అయిన వీరవాసవరం అయితే వచ్చేసాం. ఈ ట్రైన్ ఏదో చూడడానికి మెమోలో ఉంది, ఎక్స్ప్రెస్ ఏదైనా కానీ నిజంగా అసలు పర్ఫెక్ట్ టైం అయితే మెయింటైన్ చేస్తున్నారు. 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అంతే తప్ప అసలు అరగంటలో గంటలు లేట్ లేదు, ఏం లేదు. కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. 95, 100, 95, 100. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది. ఈ ప్లాట్ఫామ్ మొత్తం మీద ఎక్కడానికి అసలు ఒకళ్ళు కూడా కనబడలేదు. మొత్తం ఖాళీ ఖాళీ ఖాళీ.
టైం అయితే 1:06 అయింది. మన ట్రైన్ అయితే వీరవాసర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ స్టేషన్లో ఒక్కళ్ళు కూడా ఎక్కలేదు. మెయిన్గా ఇలాంటి రూట్స్లో ట్రైన్లు తిప్పుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ రైల్వేస్. ఎందుకంటే జనాలు ఎక్కిన ఎక్కకపోయినా ఒక ట్రైన్ని తిప్పుతున్నారు చూసారా మొత్తం ఈ స్టేషన్లు అన్నీ కూడా. మన జర్నీలో ఇది నెక్స్ట్ హాల్ట్ స్టేషన్ పాలకొల్లు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది. ఇక్కడ కూడా జనాలు ఎవరు కనబట్లే, మొత్తం ప్లాట్ఫామ్ అంతా ఖాళీ. పాలకొల్లు రైల్వే స్టేషన్ వెల్కమ్స్ యూ. కరెక్ట్గా ఒక్క నిమిషం స్టాప్ అంతే, మళ్ళీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదంతా మొత్తం పాలకొల్లు ఊరు. ట్రైన్లో చూస్తున్నారా మొత్తం ఖాళీ ఖాళీ. ఎంత మొత్తం ఆల్మోస్ట్ దిగే వాళ్ళందరూ కూడా భీమవరం జంక్షన్లోనే దిగిపోయారు. ఆ తర్వాత నుంచి అసలు జనాలు కనబడితే ఒట్టు. యాక్చువల్గా నేను విజయవాడ వరకు టికెట్ తీసుకున్నాను కదా, సో విజయవాడ వరకు డైరెక్ట్ ట్రావెల్ చేసి అంటే ఇదే ట్రైన్ నరసాపురం వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇందాక మనం భీమవరం జంక్షన్కి వచ్చాం కదా, ఆ భీమవరం జంక్షన్ దగ్గరికి మళ్ళీ ట్రైన్ వస్తుంది. మళ్ళీ అక్కడ ఎక్కి విజయవాడ వెళ్ళొచ్చు. కాకపోతే ఈ నరసాపురం రూట్ కూడా చూపిద్దామని నేను ట్రావెల్ చేస్తున్నాను. నరసాపురం వెళ్తాను, మళ్ళీ నరసాపురంలో ఇదే ట్రైన్ బ్యాక్కి భీమవరం జంక్షన్కి వస్తుంది. తర్వాత భీమవరం టౌన్, అలాగే విజయవాడ, అలా మొత్తం ట్రావెల్ చేస్తాను ఈరోజు. మన జర్నీలో నెక్స్ట్ హాల్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం. నరసాపురం అని కూడా అంటారు. ఇదే లాస్ట్ అనమాట, ఇది ఫైనల్ డెస్టినేషన్ మన ట్రైన్కి. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్లోనే వెళ్తుంది. ఇటు సైడ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్లాట్ఫామ్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే ఉంది. నర్సాపూర్ టు ధర్మవరం వయా తిరుపతి. నర్సాపూర్ సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చి 1:32 అయితే అయింది టైం. గుంటూరు మేము ఆపోజిట్లో పార్క్ చేసి ఉంది. ఓకే, నరసాపురంలో అయితే దిగిపోయినా. నేను నరసాపురం నుంచి ఒకవేళ మీరు అంతర్వేది ట్రావెల్ చేయాలంటే ఇది బెస్ట్ స్టేషన్. ఇది ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అంతర్వేది టెంపుల్ ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే దిగాల్సింది అయితే ఈ స్టేషన్లోనే. నరసాపూర్ స్టేషన్ నుంచి మనం అంతర్వేది రీచ్ అవడానికి 2 రూట్లు అయితే ఉంటాయి. ఒకటి చించినాడు బ్రిడ్జ్ నుంచి రోడ్ వే ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గోదావరి నుంచి మనము పంటి దాటొచ్చు. పంటి అంతే చిన్న బోట్లో ఉంటుంది, మనం ఆ రివర్ అయితే దాటొచ్చు. ఇక్కడ వశిష్ఠ గోదావరి అని అయితే అంటారు. ఇది నరసాపురం స్టేషన్ బయట నుంచి లుక్ అయితే. ఈ లోపల మనకి బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది టికెట్స్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడతోటి ఎండ్, ఇక్కడ లోకల్ అయితే చూస్తున్నారు కదా, సో ఇక్కడతోటి ఎండ్. దాటి ఇంకా రూట్ లేదు, మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్కే వెళ్ళాలి ఏ ట్రైన్ అయినా సరే. ఇప్పుడు మనం దిగిన ట్రైన్ అయితే ఇది. కాకపోతే ఇప్పుడు నేను ట్రైన్ షిఫ్ట్ అవుతున్నా. ఇది 07281 నర్సాపూర్ నుంచి గుంటూరు వరకు మేము అనమాట. అంటే ఇది కూడా వెళ్తుంది. ఇది యాక్చువల్గా 2:15కి, ఇది 3:15కి. సో ఇదైతే 1 గంట త్వరగా వెళ్తుంది కదా అని చెప్పి నేను దీంట్లోకి షిఫ్ట్ అవుతున్నాను. ఇప్పుడు టైం 1:55 అయితే అయింది. 3:15 వరకు ఈ ట్రైన్ గురించి వెయిట్ చేసే కంటే దీంట్లో వెళ్ళిపోవడం బెస్ట్ అని నాకైతే అనిపించింది. ఆ ట్రైన్తో పోల్చుకుంటే ఈ ట్రైన్లో ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటో తెలుసా? ఇదిగో దీంట్లో వాష్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇందాక ఎక్కిన ట్రైన్లో మనకి ఛార్జింగ్ సాకెట్లు అవి లేవు కదా, దీంట్లో ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. ఈ ట్రైన్ ఇప్పుడు మధ్యాహ్నం 2:15కి స్టార్ట్ అవుతుంది. విజయవాడ వెళ్ళేటప్పటికి 6:05 అయితే అవుతుంది. సో టైం 2:04 అయితే అయింది. ఇంకో 10 నిమిషాలు ఉంది మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. అదే సేమ్ ఈ బ్యాక్ సైడ్ ట్రైన్ అయితే కనుక మనకి 3:15కి స్టార్ట్ అవుతుంది. రాత్రి 7:10 ఆ టైంకి విజయవాడ రీచ్ అవుతుంది. ఈ నరసాపూర్ స్టేషన్లో ఈ చెట్టు చూసారా? అసలు ఇంత పెద్దది అవడానికి ఇది ఎన్నేళ్ళు కష్టపడి ఉంటుందో. ఇంతలా కొట్టేసినా కూడా మళ్ళీ దానింటే అదే స్ట్రాంగ్గా పైకి అయితే లేస్తుంది. అంటే ఇప్పుడు మెషినరీ అవన్నీ వచ్చేసాయి కాబట్టి కొట్టడానికి పెద్ద పనే ఉండట్లేదు. ఒక అరగంట గంటలో ఎంత పెద్ద చెట్టు అయినా కొట్టుబడేస్తున్నారు. కానీ ఇంత చెట్టు నిజంగా పెరగడానికి అసలు ఎన్నాళ్ళు బట్టి ఉంటుందో ఆలోచించండి. మనం ఇప్పుడు ఎక్కబోయే ట్రైన్ ఇది గుంటూరుది. కరెక్ట్గా 2:15 అయితే అయింది. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది నర్సాపూర్ స్టేషన్ నుంచి. రైట్ టైంకి అసలు ఈ ట్రైన్స్ మెమూసే కానీ రైట్ టైంకి పరిగెడుతున్నాయి మొత్తం అన్నీ కూడా. మనం ఇందాక వచ్చిన ట్రైన్ మొత్తం అన్ని స్టేజ్లో అయితే ఆగలేదు, అన్ని హాల్స్ అయితే లేవు. కాకపోతే దీనికి హాల్స్ ఉంటాయి. ఇందాక మనం వచ్చిన రూట్ అయినా సరే ఇది ఎక్కడెక్కడ అవుతుంది అనేది మీకు చూపిస్తాం. నర్సాపూర్ నుంచి మళ్ళీ విజయవాడ జర్నీలో ఫస్ట్ స్టేషన్. ఇందాక అటుపక్క ప్లాట్ఫామ్ చూపించాను కదా, ఇప్పుడు ఇటుపక్క ప్లాట్ఫామ్ అనమాట. ఈ ట్రైన్కి ఎక్కే వాళ్ళు ఇక్కడ కూడా జనాలు ఎక్కువ కనబడుతున్నారు. ఇందాక నర్సాపూర్ వెళ్ళేటప్పుడు ఎవరో కనిపించలే కానీ, ఎందుకంటే పక్కనే కదా. కానీ ఇప్పుడు ఇలా పాలకొల్లు విజయవాడ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్లో అయితే ఎక్కువ కనబడుతున్నారు. మన జర్నీలో నెక్స్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం, లంకల కోడేరు. ఇందాక మన ట్రైన్ అయితే ఇక్కడ ఆగలేదు కదా, ఇందాకది అది ఏంటంటే ఎక్స్ప్రెస్, ఇది ప్యాసింజర్. ఇది ప్రతి చోట ఆగుతుంది. ఇక్కడ కూడా బాగానే ఉన్నారు జనాలు.
అంటే ఒక 10 మంది ఉంటారు అనుకోండి మొత్తం. మన ట్రైన్ నరసాపురం దాటిన తర్వాత విజయవాడ వరకు టోటల్గా 28 స్టేషన్లు అయితే ఉన్నాయి. 28వ స్టేషన్ విజయవాడ. మన జర్నీలో మళ్ళీ నెక్స్ట్ హాల్ట్ అయితే వచ్చేసింది వీరవాసరం. ఈ ట్రైన్ మనం వచ్చినప్పుడు నరసాపురం వెళ్ళేటప్పుడు మొత్తం అంతా ఖాళీ, కానీ ఇటు సైడ్ నుంచి ఇలా విజయవాడ వెళ్ళేటప్పుడు బాగానే ఎక్కుతున్నారు. ఇంకా నెక్స్ట్ పెద్ద స్టేషన్స్ ఉన్నాయి, చూడాలి ఎంతమంది ఎక్కుతారు ఏంటి అనేది. మన జర్నీలో నెక్స్ట్ హాల్ట్ స్టేషన్ ఇది శృంగ వృక్షం అయితే వచ్చింది. ఇందాక కరెక్ట్గా 1 గంటన్నర ముందర వచ్చాం చూసారా, మళ్ళీ అదే స్టేషన్కి అయితే వచ్చేసాం, భీమవరం జంక్షన్. ఆ కనబడుతుంది చూసారా, ఆ రూట్ వచ్చేటప్పటికి ఆ ట్రాక్లో వచ్చేటప్పటికి నిడదోలు సైడ్ రాజమండ్రి సైడ్ వెళ్తాయి. ఇది సెపరేట్ ట్రాక్ అనమాట. ఇది మెయిన్గా ఏంటంటే భీమవరం టౌన్కి వెళ్తుంది. ఇది సింగిల్ లైన్ మాత్రమే ఉంది. ఇది అది కూడా వచ్చేసాం మన జర్నీలో. ఇది ఒక పెద్ద హాల్ట్ అనేది చెప్పుకోవాలి. భీమవరం టౌన్ ఇది. ఇందాక మనం జర్నీ చేసినప్పుడు భీమవరం టౌన్ దగ్గరికి అయితే రాలే కదా, ఇప్పుడు భీమవరం టౌన్ దగ్గరికి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఫుల్ అవుతారు. మొత్తం ట్రైన్ అయితే ఫుల్ అయిపోతుంది, నో డౌట్ అసలు. మన జర్నీలో నెక్స్ట్ స్టేషన్ అయితే వచ్చింది ఉండి. 3:15 రావాలి, 3:21కి వచ్చింది. ఆల్మోస్ట్ మన ట్రైన్ అయితే టైం మాత్రం చాలా బాగా కవర్ చేస్తున్నారు. మనకి ఉండి తర్వాత ఇంకా స్టేషన్స్ ఏమి వస్తాయి తెలుసా? చెరుకువాడ, ఆకివీడు, పల్లెవాడ, కైకలూరు, మండవల్లి, మోక్షస కలవపూడి, పొట్ల చెరువు, పసలపూడి, గుంటకొండూరు, మోటూరు, గుడివాడ జంక్షన్, దోసపాడు, వేంట్రప్రగడ, ఇందుపల్లి, తరిగొప్పుల, తెన్నేరు, ఉప్పలూరు, నిడమనూరు, రామవరపాడు, మధురానగర్, విజయవాడ జంక్షన్. సో వీటిల్లో ఏది వీలుంటే అన్నీ నేను చూపిస్తాను. ఇప్పుడే చెరుకువాడ స్టేషన్కి అయితే వచ్చింది. జస్ట్ 1 మినిట్ స్టాప్ అంతే. 1 మినిట్ హాల్ట్ తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన జర్నీలో నెక్స్ట్ స్టేషన్ అయితే వచ్చేసాం ఆకివీడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇచ్చారు. జస్ట్ ఒక్క 10 నిమిషాలు లేట్లో నడుస్తుంది అంతే. ఇప్పుడే ఒక ప్యాసింజర్ దగ్గర నేను టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, భీమవరం నుంచి విజయవాడ వరకు, భీమవరం టౌన్ టు విజయవాడ 108 కిలోమీటర్లు, 25 రూపాయలు పడింది అంతే. మన జర్నీలో నెక్స్ట్ స్టేషన్ ఇది పల్లెవాడ. ఇక్కడ పెద్ద క్రౌడ్ అయితే ఏం లేరు, మొత్తం స్టేషన్కి వెళ్తే 4 ఉన్నారేమో అంత ఎక్కువ వాళ్ళు. మన జర్నీలో నెక్స్ట్ హాల్ట్ అయితే వచ్చేసింది కైకలూరు. సో కైకలూరు స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ స్టేషన్ కోడ్ ఏంటో తెలుసా? KKLR అండి. ఇక్కడ నుంచి ఒకవేళ మీరు కొల్లేరు బర్డ్ శాంక్చురీ ఉంది కదా, అది విజిట్ చేయాలంటే ఇక్కడ నుంచి చాలా దగ్గర. కొల్లేరు బర్డ్ శాంక్చురీ ఆల్రెడీ మన దాంట్లో సెపరేట్ వీడియో కూడా చేశాను. అంటే ట్రైన్లో వెళ్ళి ట్రావెల్ చేసి చేయలేదు, కానీ బైక్ మీద వెళ్ళి ట్రావెల్ చేశాను. ఒకవేళ అది కూడా చూడకపోతే చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చాలా దగ్గర ఇక్కడ నుంచి అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు. ఆ బర్డ్ శాంక్చురీ అనేది మిగతా దేశాల నుంచి వచ్చి మైగ్రేటరీ బర్డ్స్ చాలా ఉంటాయి, అసలు ఓ రేంజ్లో ఉంది. ఇప్పుడు ఆ కొల్లేరు లేక్ అనేది ఏరియా తగ్గిపోతుంది, బట్ దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ బర్డ్ శాంక్చురీ అనేది ఇంకా నీట్గా అందంగా ఎక్కువ టూరిస్టులను అయితే అట్రాక్ట్ చేయొచ్చు దానికి. ఇప్పుడే పొట్ల చెరువు స్టేషన్కి అయితే వచ్చాను. బ్యాక్ సైడ్ కనబడుతుంది చూసారా, మరి అదే పొట్ల చెరువు ఏమో అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే కామెంట్ చేయండి అసలు అదేంటి అనేది. మన నెక్స్ట్ హాల్ట్ స్టేషన్ మోటూర్ అయితే వచ్చేసాం. మోటూర్ స్టేషన్లో అసలు ఎక్కడానికి ఒకరు కూడా లేరు. మన ట్రైన్లో నుంచి ఒకరు ఇద్దరు దిగుతున్నారు. కానీ 07215 తిరుపతి అయోధ్య ధామ్ అంట, ఇక్కడ మోటూర్లో పెట్టారు ఇది. మన జర్నీలో నెక్స్ట్ హాల్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాను. కాకపోతే ఈ ముందర ఈ ట్రాక్ అయితే చూస్తున్నారు కదా, ఈ ట్రాక్ మచిలీపట్నం వెళ్ళే రూట్ ఇది. సో మచిలీపట్నం అనగానే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది మనం ఏ స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం అనేది. గుడివాడ జంక్షన్. గుడివాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే ఇచ్చారు మన ట్రైన్. టైం ఇప్పుడు 4:41 అయితే అయింది. క్రౌడ్ అయితే ఇక్కడ బాగానే పుల్ అవుతున్నారు మన ట్రైన్కి. ఈ గుడివాడ అనేది మెయిన్ జంక్షన్స్లో ఇదొకటి. మచిలీపట్నం ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి ఇదొక మెయిన్ జంక్షన్. అంటే మన నిడదవులు అక్కడి నుంచి వచ్చినా, లేకపోతే భీమవరం నుంచి వచ్చినా, భీమవరం టు మచిలీపట్నం కానీ, లేదంటే మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళాలన్నా, విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళాలన్నా, ఏదైనా అన్నిటికీ మెయిన్ జంక్షన్ అయితే ఇదే గుడివాడ జంక్షన్. సో ఈ గుడివాడ జంక్షన్ స్టేషన్ అయినా కూడా జస్ట్ 1 మినిట్ హాల్ట్ అంతే. ప్రతి 4 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి స్టేషన్ ఉంది. అందుకనే ఈ రూట్లో ఇన్ని స్టేషన్స్ కనబడుతున్నాయి. మన నెక్స్ట్ హాల్ట్ స్టేషన్ తరికొప్పుల.
అంటే జస్ట్ ఇంకా 5 నిమిషాలు కూడా అవ్వలేదు, ఇంకో హాల్ స్టేషన్ అయితే వచ్చింది. రైల్వే ట్రాక్ పక్క నుంచే రోడ్వే, చాలా బాగుంది కదా. టైం 5:40 అయితే అయింది. బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. 5:36 అయితే అయింది టైము. ఇప్పుడే నిడమనూరు అయితే వచ్చాము. అండ్ స్టేషన్ కూడా చూడడానికి పెద్దదిగా ఉంది. ఇప్పటివరకు మొత్తం చిన్న చిన్న స్టేషన్లు అయితే దాటాము. ఇది కొంచెం పెద్ద స్టేషన్ కింద ఉంది. నాకు దీంట్లో మొత్తం ఈ ఆర్ట్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. టైం 5:46 అయితే అయింది. ఇప్పుడే రామవరప్పటి స్టేషన్కి అయితే వచ్చాను. నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం స్టేషన్లు అన్నీ పెద్దవి ఉన్నాయి. మనము గుడివాడ దాటిన దగ్గర నుంచి స్టేషన్లు, పైగా జనాలు కూడా బాగానే కనబడుతున్నారు. ట్రైన్ ట్రావెల్ ప్లస్ బ్యూటిఫుల్ సన్సెట్, బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. నెక్స్ట్ స్టేషన్ అయితే వచ్చేసింది మధురా నగర్. మధురా నగర్ స్టేషన్ అయితే దాటేసాం. ఇప్పుడే అసలు కథ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విజయవాడ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్తారా లేదంటే అవుటర్లో ఆపేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే విజయవాడ అనేది మెయిన్ జంక్షన్. ఇక్కడ నుంచి చాలా రూట్స్కి ట్రైన్ అయితే వెళ్తాయి. సో దానికి సంబంధించిన సపరేట్ ట్రాక్లు అయితే ఉంటాయి మొత్తం. మనమైతే విజయవాడ వరకే ట్రావెల్ చేస్తున్నాం కదా. ఈ ట్రైన్ యాక్చువల్గా గుంటూరు వరకు వెళ్తుంది. విజయవాడ దాటిన తర్వాత కృష్ణా కెనాలు, మంగళగిరి, నంబూరు, పెదకాకాని, ఆ తర్వాత గుంటూరు. ఫైనల్ డెస్టినేషన్ స్టేషన్ అయితే గుంటూరు. ఇదిగోండి, దీంట్లో చూడండి పాత డీజిల్ లోకల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పార్క్ చేసి. ఇవి ఇప్పుడు రన్నింగ్లో కూడా ఉంటాయి లేదో నాకైతే తెలీదు. లేదంటే ఇవి మెల్లిగా అలాగే ఇంకా మెల్లిగా స్క్రాప్కి పంపించేస్తారేమో. చాలా ఉన్నాయి మొత్తం. ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ మెటీరియల్స్ మేనేజర్, డీజిల్ స్టోర్స్ డిపోట్. డీజిల్ లోకల్ అన్నీ మొత్తం పార్క్ చేసి ఉన్నాయి. ఇదిగో మన రాజమండ్రి మెమో అయితే ఇక్కడ పార్క్ చేసి ఉంది. ఇది యాక్చువల్గా 7:10కి మళ్ళీ విజయవాడ నుంచి రాజమండ్రి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టేషన్ అవుటర్లో పార్క్ చేసి ఉంది. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చారు మన ట్రైన్. ఈ ట్రైన్ రైట్ టైం అయితే 6:10కి, కాకపోతే 6:04కే మన విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసింది. అది విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్ అది. సో ఇది గైస్, ఈ వీడియో అయితే మొత్తానికి మన ట్రావెల్ అయితే ఇలా అయింది ఈరోజు విజయవాడ వరకు. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ త్వరలోనే మనం కొత్త వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.